లాస్ట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పొటేలు కూర కిలా. ఆ కిలకు ఒక 5 చెంచాల కారపొడి వేసుకోవాలి, 1 చెంచాడు ఇంగు, 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ. మొత్తము ఈ మిశ్రమాన్ని ఈ పొటేలు మటన్కి పట్టించుకోవాలి. ఇది పొటేలు మటన్ 1 కిలో. చూడు, ఇది ముందుగానే కలిపి ఒక పావు గంట పక్కకు పెట్టాలి. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన ఇక మట్టి కంతులు పెట్టినాం, అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. కళ్యామాకు, మెంతి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, 2 బగారాకులు దూరగా గోలించుకోవాలి. దాచిన చెక్క 1 ఇంచు, కస్తూరి మెంతి కొంచెం చిక్కెడంతా, జాజి పువ్వు, 4 లవంగాలు ముందుగానే కలిపి రెడీ పెట్టుకున్న ఈ మటన్ ఇందులో వేసుకోవాలి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు ఉమ్మగిల్లాలి. పుదీనా, కొత్తిమీర, మామిడికాయ వేసుకోవాలి, మామిడికాయ ముక్కలు. ఈ మామిడికాయ ముక్కలు వేస్తే కూర ఉడుకుడు మంచిగా ఉడుకుతుంది, రుచి వస్తుంది. ఇందులో ఒక 3 చెంచాల నీళ్ళు పోసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, దొడ్డుప్పు. ఇలా కలుపుకొని మూత పెట్టి అర్ధగంట సేపు ఉడికించుకోవాలి. 1 చెంచాడు గరం మసాలా వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఈ ఇంట్లో అందరే మొత్తం మట్టి కుండలనే వంటలు చేసుకుంటారు. ఇలా మట్టి కుండల వంటలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అబ్బా, మటన్ రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.